ఇప్పుడు సినీ వర్గంలో ప్రతి ఒక్కరి దగ్గర నడుస్తున్న మాట ఏంటంటే పుష్ప 2 ఇది సినిమా సంచలనం సృష్టించింది. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో అంటే తెలుగు సినిమాల్లో దీని మించిన సినిమా లేదు, దీని మించిన కలెక్షన్ రాలేదు అనే టాక్ నడుస్తుంది. కాబట్టి ఇది ఎంతవరకు నిజం అనేది మీరు ఒక్కసారి నేను చెప్తాను వినండి. మన సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పుష్ప 2 అంటే పుష్ప ఎంత బాగా జనం రిసీవ్ చేసుకున్నారో ఆ క్లైమాక్స్లో ఆ విలన్కి హీరోకి మధ్యన జరిగిన గొడవ సెకండ్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా సినిమా మనం చాలా ఆసక్తిగా చూసాం. అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది, జనం కూడా అలాగే చూశారు. పుష్ప 2లో పుష్పలో ఎలాగైతే తగ్గేదే లేదన్నారో అలాగే ఈ సినిమాలో తగ్గేదే లేదని 2 చేతులతో అల్లు అర్జున్ చూపించారు. అలాగే కలెక్షన్ కూడా అలాగే ఎలాగైతే ఆ మాట అన్నారో సినిమా కలెక్షన్ కూడా అలాగే వచ్చింది. పుష్ప 2లో సినిమా కూడా చరిత్రలో ఇంతవరకు ఏ సినిమా రాలేనంత కలెక్షన్ పుష్ప 2కి వచ్చింది. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మాత్రం. ఒకటికి మళ్ళా చెప్తున్నాను, పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్ ఇంతవరకు ఏ సినిమాకి రాలేదని టాక్ వస్తుంది జనాల్లో. ఇది బాగా నాటుకుపోయింది. ఎందుకంటే ఈ సినిమా అల్లు అర్జున్కి వచ్చిన అవార్డుతో సహా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ కూడా అలాగే ఉంది. రకరకాలుగా మాట్లాడుతున్నారు జనం. అయితే అది మనం ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. ఈ సినిమా జనం చూశారు, మెచ్చారు, సినిమా కూడా అలాగే హిట్ అయింది. కానీ మీ ఇంకో మాట చెప్తున్నాను ఈ సినిమా గురించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో చేసిన యాక్టింగ్, ఆయన ఎలాగో సినిమాల్లో ప్రతి సినిమాలో కష్టపడతారు, ఈ సినిమాలో ఇంకా ఎక్కువగా కష్టపడ్డారు. ఆ అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ చేసిన గెటప్, ఆయన వేసిన చంద్రబింబం ఇలా చేయటం, అది అసలు ఫైట్స్, అసలు జనాలు సీట్లో పూనకాలు వచ్చి ఊగిపోతున్నారని తెలిసింది. అందరూ కూడా అదే యాక్టివ్నెస్ ఈ సినిమా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి వస్తున్నారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. కలెక్షన్ కూడా ఇంతవరకు ఎందుకు వచ్చింది అని ఈ మాట అలా చెప్తున్నానంటే 140 కోట్లు సినిమా దాటేసిందంటే తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే ఇదే పుష్ప 2. ఈ విషయాన్ని మీరు 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాలి. మన సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఈ సినిమాకి అంతే టాక్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే అల్లు అర్జున్ గారు చేసుకున్న అదృష్టం కన్నా నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అల్లు అర్జున్ గారు ఒక సినిమా గురించి ఒక స్టేజ్ మీద ఒక మాట మాట్లాడారు. ఏంటంటే నేను మా నాన్నంత గొప్పవాడిని కాదు. ఈ మాట 100% కరెక్ట్. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ నాన్నగారి కంటే గొప్పోడు కాదని ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే ఆయన కష్టం ఈయన కష్టం, ఇప్పుడు ఆయన నిలబడ్డారు అంతే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అల్లు అర్జున్ గారు కూడా అంతే కష్టపడ్డారు. ఆయనగా దేవుడు కూడా అలాగే చల్లగా చూస్తున్నాడు. అల్లు అర్జున్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అది అల్లు అర్జున్ గారి కంటే వాళ్ళ తండ్రి అంటే అల్లు అర్జున్ గారు చేసుకున్న పుణ్యమే. అంటే వాళ్ళ నాన్నగారు అల్లు రామలింగయ్య గారు అలా తరతరాల నుంచి వచ్చి అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడ్డారు. ఎన్ని హిట్లు వచ్చినా ఫ్లాప్ వచ్చినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే ఆయన మీద ఈ మధ్య ఒక టాక్ కూడా వచ్చింది. ఆయన ఏదో అరెస్ట్ అయ్యారని అలాగని ఇలాగని ఇష్టం వచ్చినట్టు. అంటే ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీలో ఇదంతా పోటాపోటీగా నడుస్తుంటుంది. ఏంటంటే ఒక సినిమా గురించి ఇంకొక సినిమా ఏదేదో మనిషికి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు ఎవరికాళ్ళు. ఆ సినిమా ఇలాగంటారు ఇలాగ ఏదేదో ఆయన మీద ఈయన మీద ఆయన చెప్తుంటారు. ఇవన్నీ మనం ఏం పట్టించుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను, ఇవేం పట్టించుకోకండి. సినిమా ఇండస్ట్రీ అంటే పోటాపోటీగా ఉంటాయి. సినిమాలు ఎలా అయితే మనం ఫ్యాన్స్ని ఎలా ఎంజాయ్ చేస్తాం, సినిమాని కూడా అలాగే చూడండి. వాళ్ళ విషయాలు మనకేమి అనవసరం, వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళు ఏదైనా చేయండి. మనం సినిమాకి వెళ్తున్నాం, మీరు సింగిల్గా వెళ్తారా, మీ ఫ్రెండ్స్తో వెళ్తారా, మీ ఫ్యామిలీతో వెళ్తారా, మీరు ఎవరు వెళ్తారా సినిమాగా చూసి రండి అంతే. తర్వాత ఇష్టం తర్వాతది. మనం ఎవరి గురించి
మనం ఏమి మాట్లాడట్లేదు. ఎందుకంటే సినిమా గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను. అసలు సినిమా ఎలా ఉంది, ఏంటి సినిమాలో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు అలాగే చెప్తున్నారు. చాలా బాగుందండి, సినిమా అయితే అద్భుతంగా ఉంది. పుష్ప 2లో అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్ మామూలుగా లేదండి, అసలు అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అలాగే పుష్ప 2 మరి ఇంకొకటి ఏంటంటే సుకుమార్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడి రాశారు. వాళ్ళిద్దరికి కనెక్షన్ బాగుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏ సినిమా తీసినా కూడా వండర్ఫుల్గా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదో మళ్ళా పుష్ప 3 అని కూడా వస్తుందన్న టాకు. ఇంతవరకు మనం ఈ విషయాన్ని ఎవరు చెప్పలేదు, కానీ వస్తే బాగుంటుందని కొంతమంది. అసలు ఏముందో సుకుమార్ గారు చెప్పాలి. అసలు సినిమా పుష్ప 3 ఉందా, పుష్ప 4 ఉందా, ఇలాగ జనాల్లో వచ్చే టాకులే బయట మాట్లాడేసుకుంటున్నారు తప్ప సుకుమార్ గారు చెప్పాలి. ఆ సినిమా 3 వస్తుందా, లేదంటే ఇక్కడతో ఈ సినిమా ఏంటంటే ఈ కలెక్షన్ మరి మామూలుగా రాలేదు. ఇంతవరకు ఎక్కడ రాని కలెక్షన్ ఈ సినిమాకి వచ్చేసింది. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే పుష్ప 2 అంతే. ఇదే జనాలు మాట్లాడుకునే మాట కూడా ఇదే. వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం అని ఎందుకు చెప్తున్నానంటే అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో, అలాగే ఉంటారు. కొన్ని రకరకాలుగా మాట్లాడతారు. ఇండస్ట్రీ అంటే ఇలాగ అలాగే. వాళ్ళు చేసేది కరెక్టో కాదో వాళ్ళకే తెలుస్తుంది. మనం సరదాగా వెళ్ళి సరదాగా చూసొద్దాం. చూస్తూనే ఉండండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సినీ వర్గంలో ప్రతి ఒక్కరి దగ్గర నడుస్తున్న మాట ఏంటంటే పుష్ప 2 ఇది సినిమా సంచలనం సృష్టించింది. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో అంటే తెలుగు సినిమాల్లో దీని మించిన సినిమా లేదు, దీని మించిన కలెక్షన్ రాలేదు అనే టాక్ నడుస్తుంది. కాబట్టి ఇది ఎంతవరకు నిజం అనేది మీరు ఒక్కసారి నేను చెప్తాను వినండి. మన సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పుష్ప 2 అంటే పుష్ప ఎంత బాగా జనం రిసీవ్ చేసుకున్నారో ఆ క్లైమాక్స్లో ఆ విలన్కి హీరోకి మధ్యన జరిగిన గొడవ సెకండ్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా సినిమా మనం చాలా ఆసక్తిగా చూసాం. అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. జనం కూడా అలాగే చూశారు. పుష్ప 2లో పుష్పలో ఎలాగైతే తగ్గేదే లేదన్నారో అలాగే ఈ సినిమాలో తగ్గేదే లేదని 2 చేతులతో అల్లు అర్జున్ చూపించారు. అలాగే కలెక్షన్ కూడా అలాగే ఎలాగైతే ఆ మాట అన్నారో సినిమా కలెక్షన్ కూడా అలాగే వచ్చింది. పుష్ప 2లో సినిమా కూడా చరిత్రలో ఇంతవరకు ఏ సినిమా రాలేనంత కలెక్షన్ పుష్ప 2కి వచ్చింది. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మాత్రం. ఒకటికి మళ్ళా చెప్తున్నాను, పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్ ఇంతవరకు ఏ సినిమాకి రాలేదని టాక్ వస్తుంది జనాల్లో. ఇది బాగా నాటుకుపోయింది. ఎందుకంటే ఈ సినిమా అల్లు అర్జున్కి వచ్చిన అవార్డుతో సహా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ కూడా అలాగే ఉంది. రకరకాలుగా మాట్లాడుతున్నారు జనం. అయితే అది మనం ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. ఈ సినిమా జనం చూశారు, మెచ్చారు. సినిమా కూడా అలాగే హిట్ అయింది. కానీ మీ ఇంకో మాట చెప్తున్నాను ఈ సినిమా గురించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో చేసిన యాక్టింగ్, ఆయన ఎలాగో ప్రతి సినిమాలో కష్టపడతారు. ఈ సినిమాలో ఇంకా ఎక్కువగా కష్టపడ్డారు. ఆ అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ చేసిన గెటప్, ఆయన వేసిన చంద్రబింబం ఇలా చేయటం, అది అసలు ఫైట్స్, అసలు జనాలు సీట్లో పూనకాలు వచ్చి ఊగిపోతున్నారని తెలిసింది. అందరూ కూడా అదే యాక్టివ్నెస్తో ఈ సినిమా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి వస్తున్నారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. కలెక్షన్ కూడా ఇంతవరకు ఎందుకు వచ్చింది అని ఈ మాట అలా చెప్తున్నానంటే 140 కోట్లు సినిమా దాటేసిందంటే తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే ఇదే పుష్ప 2. ఈ విషయాన్ని మీరు 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాలి. మన సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఈ సినిమాకి అంతే టాక్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే అల్లు అర్జున్ గారు చేసుకున్న అదృష్టం కన్నా నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అల్లు అర్జున్ గారు ఒక సినిమా గురించి ఒక స్టేజ్ మీద ఒక మాట మాట్లాడారు. ఏంటంటే నేను మా నాన్నంత గొప్పవాడిని కాదు. ఈ మాట 100% కరెక్ట్. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ నాన్నగారి కంటే గొప్పోడు కాదని ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే ఆయన కష్టం ఈయన కష్టం.
ఇప్పుడు ఆయన నిలబడ్డారు అంతే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అల్లు అర్జున్ గారు కూడా అంతే కష్టపడ్డారు. ఆయనగా దేవుడు కూడా అలాగే చల్లగా చూస్తున్నాడు. అల్లు అర్జున్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అది అల్లు అర్జున్ గారి కంటే వాళ్ళ తండ్రి అంటే అల్లు అర్జున్ గారు చేసుకున్న పుణ్యమే, అంటే వాళ్ళ నాన్నగారు అల్లు రామలింగయ్య గారు అలా తరతరాల నుంచి వచ్చి అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడ్డారు. ఎన్ని హిట్లు వచ్చినా ఫ్లాప్ వచ్చినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే ఆయన మీద ఈ మధ్య ఒక టాక్ కూడా వచ్చింది, ఆయన ఏదో అరెస్ట్ అయ్యారని అలాగని ఇలాగని ఇష్టం వచ్చినట్టు. అంటే ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీలో ఇదంతా పోటాపోటీగా నడుస్తుంటుంది. ఏంటంటే ఒక సినిమా గురించి ఇంకొక సినిమా ఏదేదో మనిషికి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు ఎవరికాళ్ళు. ఆ సినిమా ఇలాగంటారు అలాగ ఇలాగ ఏదేదో ఆయన మీద ఈయన మీద ఆయన చెప్తుంటారు. ఇవన్నీ మనం ఏం పట్టించుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, సురేష్ రెడ్డినం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను, ఇవేం పట్టించుకోకండి. సినిమా ఇండస్ట్రీ అంటే పోటాపోటీగా ఉంటాయి. సినిమాలు ఎలా అయితే మనం ఫ్యాన్స్ని ఎలా ఎంజాయ్ చేస్తాం, సినిమాని కూడా అలాగే చూడండి. వాళ్ళ విషయాలు మనకేమి అనవసరం, వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళు ఏదైనా చేయండి. మనం సినిమాకి వెళ్తున్నాం, మీరు సింగిల్గా వెళ్తారా, మీ ఫ్రెండ్స్తో వెళ్తారా, మీ ఫ్యామిలీతో వెళ్తారా, మీరు ఎవరో వెళ్తారా, సినిమాగా చూసి రండి అంతే. తర్వాతది మనం ఎవరి గురించి మనం ఏమి మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను సినిమా గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను, అసలు సినిమా ఎలా ఉంది ఏంటి, సినిమాలో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు అలాగే చెప్తున్నారు, చాలా బాగుందండి, సినిమా అయితే అద్భుతంగా ఉంది. పుష్ప 2లో అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్ మామూలుగా లేదండి, అసలు అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అలాగే పుష్ప 2 మరి ఇంకొకటి ఏంటంటే సుకుమార్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడి రాశారు. వాళ్ళిద్దరికి కనెక్షన్ బాగుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏ సినిమా తీసినా కూడా వండర్ఫుల్గా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదో మళ్ళీ పుష్ప 3 అని కూడా వస్తుందన్న టాకు. ఇంతవరకు మనం ఈ విషయాన్ని ఎవరు చెప్పలేదు, కానీ వస్తే బాగుంటుందని కొంతమంది. అసలు ఏముందో సుకుమార్ గారు చెప్పాలి. అసలు సినిమా పుష్ప 3 ఉందా, పుష్ప 4 ఉందా, ఇలాగ జనాల్లో వచ్చే టాకులే బయట మాట్లాడేసుకుంటున్నారు తప్ప సుకుమార్ గారు చెప్పాలి, ఆ సినిమా 3 వస్తుందా, లేదంటే ఇక్కడతో ఈ సినిమా ఏంటంటే ఈ కలెక్షన్ మరి మామూలుగా రాలేదు. ఇంతవరకు ఎక్కడ రాని కలెక్షన్ ఈ సినిమాకి వచ్చేసింది. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే పుష్ప 2 అంతే. ఇదే జనాలు మాట్లాడుకునే మాట కూడా ఇదే. వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం అని ఎందుకు చెప్తున్నానంటే అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో, అలాగే ఉంటారు. కొన్ని రకరకాలుగా మాట్లాడతారు. ఇండస్ట్రీ అంటే ఇలాగ అలాగే. వాళ్ళు చేసేది కరెక్టో కాదో వాళ్ళకే తెలుస్తుంది. మనం సరదాగా వెళ్ళి సరదాగా చూసొద్దాం. చూస్తూనే ఉండండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్.